ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తున్నాం. అంతెందుకు, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. చేనేత సోదరులకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు చేనేత సోదరుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. మత్స్యకారుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏకంగా ఆటో వాళ్ళ సేవలో కూడా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ డబ్బులుండి చేయట్లా, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా కేశవ్ గారు ఎలా పడుకుంటున్నారో నాకైతే తెలియదు. 1వ తారీఖు వస్తే జీతాలు చెల్లించాలా, ఉద్యోగస్తులు పెన్షన్ చెల్లించాలా, వృద్ధుల పెన్షన్ కూడా చెల్లించాలా. మనం ఇస్తున్న వృద్ధులకి వికలాంగులకి పెన్షనే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ ఒక్క కార్యక్రమం పైన. ఈరోజు మనకి రూపాయి ఆదాయం వస్తే 99 పైసలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి పెన్షన్కి ఖర్చు అవుతుంది. కానీ ఆనాడు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఈరోజు అద్భుతంగా మనం సంక్షేమం చేస్తున్నాం. అంతేకాదు అభివృద్ధి కూడా వదిలిపెట్టలా. మీరందరూ చూశారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం డిఎస్సి. ఇంకా బాబు గారు సంతకం పెడితే నేను ఊరుకుంటానా? 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ గొడ్డల పార్టీ అనేక కేసులు పెట్టిన ఆ లీగల్గా అన్నీ తట్టుకుని 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాం. పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. అంటే అభివృద్ధి సంక్షేమం మన పార్టీకి జోడెద్దుల బండి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం పరిశ్రమలు తీసుకొచ్చుకుంటున్నాం. దానికి కారణం ఒకటి, మనకు ఒక బ్రాండ్ ఉన్నారు. ఆ బ్రాండ్ సిబిఎన్. గొడ్డల పార్టీ చుట్టూ ఎవరు ఉంటారండి? గొడ్డల వాడేవాళ్ళు ఉంటారు. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీ షీటర్లు ఉంటారు. ఫ్యాక్షన్ నాయకుల చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షన్లో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎలా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, ఎలా సొంత కాలిపైన రాష్ట్రం నిలబడి ముందరికి వెళ్ళాలన్న ఆర్నిసలు ఆలోచించే వ్యక్తి. అందుకే ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే మన నిరుద్యోగ యువకులకి మన సొంత భూమిపైన ఈరోజు మన ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం. కార్యకర్తలు కూడా ఒక విషయం గమనించాలి. భారతదేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్తలకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వట్లా. ఒక తెలుగుదేశం పార్టీని ఇస్తుంది. ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం. అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? చేసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా. ఇప్పుడు అందరు ఎత్తుతారు. ఫోటోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా, యాప్ చూపించమని. డౌన్లోడ్ చేసుకున్నారా? బాగా వాడుతున్నారా? ఎందుకు తీసుకొచ్చాం మై టీడీపీ? పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను కలిసినప్పుడు, అయ్యా పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా ఉండాలి, మేము కష్టపడుతున్నాం, ఫీల్డ్లో చెమటోర్చున్నాం, మమ్మల్ని గుర్తించండి, మాకు ఇంకా బాధ్యతలు ఇవ్వండి అని మీరే అడుగుతాం జరిగింది. ఈరోజు మై టీడీపీ యాప్ ఉంది కనుకనే ఏ బూత్లో 100% జరిగింది, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జ్ ఇంకా పడుకుని ఉన్నాడో మాకు అర్థమవుతుంది. ఈ మై టీడీపీ యాప్ ఉంది కనుకే ఏ కార్యక్రమం బాగా చేయగలుగుతున్నాం. ఈ మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వాళ్ళని గుర్తిస్తున్నాం. పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అందజేస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం.
మా చుట్టూ తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ చూసా, నేను ఓపెన్ చేశా మై టీడీపీ యాప్, నాకు రిపోర్ట్లు వస్తాయి మీలాగా. మన నియోజకవర్గంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం 66% పూర్తి చేశాం. పేర్లు చదవమంటారా వద్దా? డి హిరేహల్ మండలంలో 78% పూర్తి చేశారు. నుంచోండబ్బా మండల పార్టీ అధ్యక్షుడు. బొమ్మనహల్లో ఏమో 43%. ఏడబ్బా అధ్యక్ష, స్లో ఉన్నావు బా. కనేకల్లో 68%. రాయదుర్గలో 81%. చప్పట్లు కొట్టండబ్బా, రాయదుర్గం గట్టిగా చేసినాడు. గుమ్మగట్లో 73%. అధ్యక్ష నుంచోండి. రాయదుర్గ్ పట్టణ అధ్యక్షుడు 65%. అంటే ఇల్లు కూడా ఎక్కువ ఉన్నాయి, గడపలు ఎక్కువ ఉన్నాయి, కానీ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు. 65% పూర్తి చేశారు. నేను చూసా కొన్ని క్లస్టర్లు. 7వ క్లస్టర్ అధ్యక్షుడు నుంచోండి హనుమంత గారు. మీరు 84% మీరు మీ క్లస్టర్లో పూర్తి చేశారు. ఇట్లా బూత్ వరకు మేము గమనిస్తున్నాం. ఎవరు పనిచేశారు, ఎవరు సక్రమంగా పనిచేశారో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. టెక్నాలజీ అనివార్యం. యూట్యూబ్ అందరు వాడతారు కదా, యూట్యూబ్ వాడే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి బా, అందరు వాడతారు. వాట్సాప్ వాడే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, అది వాడతారు. మళ్ళీ మై టీడీపీ కూడా వాడచ్చు కదా బా. నెట్ఫ్లిక్స్లో సినిమా చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, క్రికెట్ ఉంటే జియో హాట్స్టార్ కూడా పెట్టుకుంటారు. అందరం ఫోన్లో ఉంటాం, కానీ మై టీడీపీకి వచ్చి ఏదో వంక పెడతారు. అది వీడండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ తప్పకుండా వాడండి. పార్టీ పిలిపిస్తున్న కార్యక్రమాలన్నీ మీరు యాప్ ద్వారా మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీరు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అది ఫీడ్ అని ఉంది మై టీడీపీ యాప్లో. ఆ ఫీడ్లో మీరు అప్డేట్ చేయండి, నేరుగా మీ లీడర్షిప్ ప్రొఫైల్ తెలుస్తుంది, నేను చూడగలుగుతా. సో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఏం చూస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, యూనిట్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, బూత్ మీటింగ్లు కూడా పెట్టుకోమంటున్నాం. దాని తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మన బూత్లో ఏంటి, గ్రామంలో ఏంటి, యూనిట్లో సమస్యలు ఏంటి, అదేవిధంగా క్లస్టర్ మండలంలో సమస్యలు ఏంటని. దాంట్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఎవరన్నా చదువుతున్నారా, ఎవరన్నా చూస్తున్నారా అని. ఆ అపోహలు తొలగించండి. ఎందుకంటే ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం, ఏదో ఆషామాషిగా చేయట్లా. దాంట్లో మీరందరూ కోరారు కొత్త పెన్షన్లు ఇవ్వాలి, హౌసింగ్ కూడా ఇవ్వాలని మీరు కోరారు. తప్పనిసరిగా కొత్త పెన్షన్ వచ్చే నెల నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం.